ప్రజెంట్ మనకు కనిపిస్తుంది సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది సికింద్రాబాద్లో ఆఫ్టర్నూన్ 3 PM స్టార్ట్ అయ్యి విశాఖపట్నం అరౌండ్ 11 to 11:30 PM మధ్యలో రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్లో నేను సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు ట్రావెల్ చేశాను. ఆ జర్నీలో ఏం ఫుడ్ పెట్టారు అనేది మీకు చూపిస్తాను. ఈవినింగ్ స్నాక్స్. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రైన్ వయా వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట అండ్ ఫైనల్లీ విశాఖపట్నం అనేది రీచ్ అవుతుంది. ఎక్కడ లేట్ అనేది ఉండదు, ఆన్ టైం రీచ్ అవుతుంది. మేబీ ఒక 5 minutes అటు ఇటు అవ్వచ్చు, బట్ స్టిల్ కవర్ అయిపోతుంది. అండ్ డెస్టినేషన్కి చెప్పిన టైం కంటే కూడా కొంచెం ముందుగానే రీచ్ అయిపోతుంది ఎనీ వందే భారత్. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే ఒక న్యూస్ పేపర్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, ద హిందూ ఉంది అండ్ తెలుగు న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవి కూడా ఉన్నాయి. మనకు చాయిస్ ఇస్తారు, ఏది కావాలని అడిగితే డెఫినెట్లీ అది ఇచ్చేస్తారు. అండ్ ఇది ఒక వాటర్ బాటిల్, రైల్ నీర్. అండ్ ఇవి స్నాక్స్. ఇందులో ఒక శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్ ఆల్రెడీ యూజ్ చేసేసాను. అండ్ ఇది మసాలా చాయ్. ఇది పొడిస్తారు, ఒక హాట్ వాటర్లో ఒక చిన్న కప్లో వేసుకొని కలుపుకొని తాగేయడమే. అండ్ బికంజీకి సంబంధించిన సంథింగ్. టొమాటో కెచప్ అండ్ క్యారమెల్ పాప్కార్న్. ఇది సమోసా, ఆలూ సమోసా అండ్ ఒక ఫ్రూటీ, రియల్ ఫ్రూట్ జ్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కనిపిస్తున్నది విశాఖపట్నం టు సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఈ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.